वासुदेवाय। ओम नमो भगवते 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 वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। जय श्रीमद् भागवत महापुराण ग्रंथानिकी भगवद्गीता महाशास्त्रानिकी భగవద్గీత యథాతథం 7వ అధ్యాయము 23 అయిపోయింది. అంతకితం చదివాం మనం. భగవద్ విజ్ఞానము 24. హరే కృష్ణ. అంతకితం శ్లోకముల భగవంతుడు ఏమన్నాడంటే, బుద్ధి సరిగా వికసించకపోతే వాళ్ళందరూ ఎవరొక దేవతల్ని పూజిస్తూ ఉంటారు. గుణాలను బట్టి సత్వగుణంలో కొంతమంది, రజోగుణంలో కొంతమంది దేవతల్ని, తమో గుణంలో కొంతమంది ఇట్లా దేవతా గణాలను పూజిస్తూ ఉంటారు. వాళ్ళ బుద్ధిని బట్టి, వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు ఆ లోకాన్ని చేరతారనమాట. అంత్యంలో వాళ్ళు ఎవరైతే దేనిని స్మరిస్తారో, అంత్య మరణ సమయంలో దేనిని స్మరిస్తారో ఆ లోకానికి, ఆ దేవతలకు సంబంధించిన భక్తిలో వాళ్ళు వెళ్తూ ఉంటారని భగవంతుడు చెప్తున్నాడు. అన్ని లోకాలు ఉన్నాయి. మనకు భూలోకము కింద, కింద కూడా ఏడు లోకాలు ఉన్నాయి. పైనేమో ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. కింద ఇవన్నీ భూలోకం, పూర్లోకం, కింద అతల, సుతల, తలాతల, రసాతల, అవన్నీ పాతాళ, అంతవరకు కింద వరకు 7 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలలో సంబంధించిన జీవులు వాళ్ళు భక్తిని చేసేటప్పుడు బట్టి, లేకపోతే వాళ్ళు ఏది స్మరిస్తే దానికి సంబంధించిన లోకాలను వాళ్ళు చేరతారు. ఆ లోకాల్లో సుఖదుఖాల్లో చిక్కుని ఉంటారు. కానీ నా భక్తులు మాత్రం నా దివ్యమైన భగవద్ధామాన్ని చేరతారు. వాళ్ళు నిత్య సుఖులుగా శాశ్వతమైన నా ధామంలో ఉంటారు అని భగవంతుడు చెప్పారు. అందుకని మనం ఇప్పటి నుంచే బాగా అభ్యాసం చేస్తుంటే మరణ సమయంలో మనకి భగవంతుని స్మరించగలుగుతాం. అప్పుడు భగవంతుని చేరగలుగుతాం. అంతే నారాయణ స్మృతి అంటే, అంత్యంలో ఎవరైతే భగవంతుని స్మరిస్తారో వాళ్ళే భగవంతుని, నారాయణుని చేరతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ లోకాల్లో 14 భువన భాండాల్లో తిరుగుతూ ఉంటారు. అనేక రకాల శరీరాలు పొందుతూ వాళ్ళకి సంబంధించిన శృతి జ్ఞానము, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి ఆ శరీరం పొంది ఆ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. నా పరమలోకానికి చేరుకుంటారు. ఇక్కడ కృష్ణుడు ఏమన్నారంటే, దేవతలకు సంబంధించిన పూజా విధానాలను అనుసరించి వాళ్ళు ఆ దేవతలను పూజించడం వల్ల ఆ లోకాలు చేరుతూ ఉంటారు. నా భక్తులు మాత్రం నా పరమలోకానికి చేరుకుంటారు. నా దివ్యమైన లోకాన్ని వారు చేరుతారని భగవంతుడు చెప్తారు. భక్తులకి, రాక్షసులకి 2 విధాల డిఫరెన్స్ ఉంటుంది. మనకి రాక్షస లక్షణం ఉన్న వాళ్ళు ఎవరొకరు హింసిస్తూ ఉంటారు. భక్తులు అందరికీ గౌరవం, ప్రేమ, ఎవరిని హాని చేయకుండా ఉంటూ ఉంటారు. ప్రహ్లాదుడు అందరికీ భక్తి నేర్పాడు. ఏ జీవుల్ని హింసించకూడదు, ఎవరిని కించపరచకూడదు, హింసించకూడదు. అట్లాగే వాళ్ళ వ్యక్తిత్వాన్ని నాశనం చేయకూడదు. వాళ్ళ మీద మనం ఏ విధమైన పెత్తనం చేయకూడదు. అందరూ స్వతంత్రంగా జీవించారు. అందరూ భగవంతుడి యొక్క బిడ్డలే ఈ లోకములన్నీ అని ఆ విధంగా ప్రహ్లాదుడు అందరినీ ప్రేమించారు. పశువుల్ని, పక్షుల్ని, మానవుల్ని, రాక్షసుల్ని కూడా భక్తులను చేశారు ఆయన. కొంతమంది హిరణ్యకశిపుడు, రావణాసురుడు ఇలాంటి రాక్షసులు వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ భక్తి చేసి బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ పూజించి వాళ్ళకి కొన్ని శక్తులు సంపాదించి ఎవరొకరి మీద హింస చేస్తూ ఉండేవాడు. కానీ ప్రహ్లాదుడు అట్లా చేయలేదు. అందుకని నా భక్తులు వేరు, నా లోకానికి చేరతారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు. హరే కృష్ణ. 24వ శ్లోకం చూడండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావ వజానంతో మమ వ్యయ
మసుత్తమ మమ వ్యయ మనుత్తమం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మామ వ్యయ మనుత్తమం అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావజానంతో మజానంతో మమ వ్యాయ మనుత్తమం మమ వ్యాయ మనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమ వ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమ వ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమ వ్యయమనుత్తమం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమ అవ్యయం అనుత్తమం బుద్ధిహీన జనులు దేవదేవుడినైనా నేను శ్రీకృష్ణుడను తొలుత నిరాకరణగా ఉండి ఇప్పుడు ఈ రూపమును పొందానని తలుస్తారు. అల్పజ్ఞానం వలన వారు నశింపు లేనిది ఉత్తమమైనది అయిన నా మహోన్నతమైన స్వభావమును తెలుసుకోలేరు. భగవంతుడు ఏమన్నారంటే బుద్ధి సరిగా వాళ్ళకి లేనందువల్ల నేను కొంతమంది భగవంతుడు నిరాకారమని పూజిస్తూ ఉంటారు. భగవంతుడే నిరాకారముగా ఉన్నాడు, ఆయన ఆకారం లేదని. ఇప్పుడు మిగతా మత గ్రంథాలు అందరూ కూడా అందరూ కృష్ణుడు భగవంతుడి స్వయం విగ్రహ రూపాన్ని స్వరూపాన్ని ఎవరు కూడా పూజించరు. వాళ్ళు నిరాకారంలో ఉన్నాడు భగవంతుడని పూజిస్తూ ఉంటారు. అట్లాగే మనోళ్ళు కూడా యోగులు ఉంటారు కొంతమంది. ఆ యోగులు కూడా నిరాకారమని అరణ్యంలో తర్వాత హిమాలయాల్లో వాటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా నిరాకారాన్ని పూజిస్తూ ఉంటారు. వాళ్ళకి భగవంతుడి శరీరం లేదు, తర్వాత ఆయనకి ఇంద్రియాలు లేవు, అట్లానే పూజిస్తూ ఉంటారు. నిరాకారం ఉండి ఇప్పుడు ఈ రూపం దాల్చాలనుకుంటూ ఉంటారు. అట్లా కొన్నాళ్ళ తర్వాత కృష్ణుడిగా వచ్చాడేమో అనుకుంటూ ఉంటారు అన్నమాట. అల్పజ్ఞానం వల్ల వారు నశింపు లేనిది ఉత్తమమైనది అయినా నా మహోన్నతమైన స్వభావం తెలుసుకోలేదు. వాళ్ళు జ్ఞానం సరిగా లేదు కాబట్టి వాళ్ళకి నేను దివ్యమైన రూపంలో ఉన్న శ్రీకృష్ణ రూపాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళ జ్ఞానం వికసించడం వల్ల వికసింపు లేని అందువల్ల ఉత్తమమైనది నశింపు లేనిది. ఇప్పుడు భగవంతుడి యొక్క దివ్యమైన శరీరం ఎప్పుడు కూడా నశించదు, అది ఉత్తమమైనది, దివ్యమైనది. 3 రకాల దివ్యం అంటే ఎప్పటికీ కూడా నశించదు, శాశ్వతమైనది. అంటే భగవంతుడు శరీరంతో వచ్చినప్పుడు ఆయన కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, తల వెంట్రుకలు కానీ అన్నీ కూడా 16 సంవత్సరాల యవ్వనంలాగానే ఉంటాయి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నా. అట్లాగే రామచంద్ర మహాప్రభు 10,000 సంవత్సరాలు ఉన్నా ఆయన కూడా నూతన యవ్వనుడిగా ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దివ్యమైన వాడు. తర్వాత ఆయన ఆధ్యాత్మిక శరీరంతో వస్తూ ఉంటాడు.
అట్లాగే నశింపు లేనివాడు నశించడు, ఆయన ఎవరు నశింపలేరు, నశించరు కూడా. అట్లాంటి భగవంతుని తెలుసుకోలేరు, ఆ జ్ఞానం లేకపోవడం అని భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. హరే కృష్ణ. త్వం శీలా రూపా చరితై పరమా పౌరుషై సత్వేన సాత్వికతయా ప్రభైచ్చా శాస్త్రై ప్రఖ్యాత దైవ పరమార్థ విదామత్తైచ్చ నైవాసుర ప్రకృతయ ప్రభవంతి భోద్దమం. స్తోత్రరత్నం నుంచి ప్రభు వ్యాసదేవుడు నారదముని వంటి భక్తులు నిన్ను భగవంతుడికి ఎరిగి ఉన్నారు. నానా రకాల వేదశాస్త్రాలను అర్థం చేసుకోవటం వల్ల మనిషిని గుణాలను, రూపాలను, కర్మలను ఎరుగగలుగుతారు. ఆ విధంగా భక్తులు మాత్రం కృష్ణుని తెలుసుకోగలుగుతారు. నిరాకారవాదులు తెలుసుకోలేరు, రాక్షసులు కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేసినప్పుడు 3 రోజులు అప్పుడే పోతన రాక్షసుని సంహరించాడు భగవంతుడు. 3 రోజులు అప్పుడు, 3 రోజులు అంటే చాలా అసలు ఏం తెలియదు అనమాట. అలాంటి 3 రోజుల సమయంలోనే భయంకరమైన 18 మైళ్ళ రాక్షసుని సంహరించాడు భగవంతుడు. అంటే 3 రోజులప్పుడు కూడా భగవంతుడే. ఆయనకి అన్ని శక్తులు ఉంటాయి, సర్వశక్తులు ఉంటాయి. జన్మ రూపంతో అన్ని జ్ఞానము, శృతి అన్నీ ఉంటాయి భగవంతుడికని అని అర్థం చేసుకోవాలి. అట్లా భక్తులు ఒక్కరికే తెలుస్తుంది భగవంతుడి గురించి, మిగతా వాళ్ళందరికీ తెలియదు. అందుకని భక్తులు ఎప్పుడు హాయిగా జీవిస్తారు. ఎందుకంటే కృష్ణుడు రక్షిస్తాడు, పోషిస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, భక్తులకి అన్ని సేవలు ఆయన అందిస్తాడని భక్తులందరూ ఎప్పుడు భక్తియుక్త సేవలో ఉంటారు. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వదలరు. జీవితాంతం ఒకసారి కృష్ణ భక్తి చేపడితే జీవితాంతం ఇంకో భక్తిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కానీ మిగతా అన్ని రకరకాల పూజలు చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఇది కాదు అది, అది కాదు ఇది, ఇంతకన్నా పెద్దది, ఇంతకన్నా కొత్త వాళ్ళని తిరుగుతూ ఎప్పటికో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపంచంతే వాసుదేవ సర్వమితి సమహాత్మా స్వర్ణవ. అనేక జన్మల తర్వాత జ్ఞాని యోగం చేసి, ఎన్నో యోగాలు చేసి, ఇప్పుడు మన దేశంలో కొత్తగా యోగాసనం అని శరీరాన్ని కిందకి పైకి అటు ఇటు ఉంచి శ్వాసలాగా ముందుకు లాగా వెనక్కిలాగా అని చెప్తూ ఉంటారు. అదంతా శరీరం కోసం పనిచేసే యోగా. అసలు యోగా భక్తి యోగం. భగవన్నామం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తి యోగం చేయాలి. భక్తి యోగంలో శరీరం కూడా చాలా సాధన అవుతుంది. ఎట్లాగంటే మహామంత్రం జపించడం వల్ల లోపల ఉన్న జఠరాగ్ని, తర్వాత మనలో ఉన్న మిషన్ అంతా కూడా బాగా రక్తం శుద్ధి నాళం అవుతుంది, ఎంతో హాయిగా ఉంటుంది. హరే కృష్ణ. ఇప్పుడు మళ్ళీ జగన్నాథుడి గురించి 2 విషయాలు తెలుసుకుందాం.